అనకాపల్లి క్లాస్కి వచ్చిన సహోదరులకి సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాసిన పత్రికని చదవాలి. అది చదువుదామండి. హలో, పుస్తకంలోకి వెళ్ళే ముందు దాని గూర్చిన తెస్సలోనికలో ఉన్న సంఘానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మొదట ఆలోచన. పట్టణాన్ని గురించి, సంఘాన్ని గురించి. తెస్సలోనిక పట్టణం ఏ దేశంలో ఉంటుందండి? ఎక్కడ ఉంటుందండి? మాసిదోనియాలో ఉంటుందండి. మాసిదోనియా ఏ ఖండంలో ఉంటుందండి? మాసిదోనియా ఏ ఖండంలో ఉంటుంది? అంటే ఆసియాలోనా లేకపోతే ఐరోపాలోనా? ఐరోపాలోనండి. అంటే ఖండాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు అన్నమాట అండి పౌలు సువార్తకి. ఏదో మనం పక్కూరి వెళ్ళలేదు, ఇంకాను ఖండాన్ని దాటి సువార్తకి వెళ్తున్నాడండి. ఓకే, తెస్సలోనికయ పట్టణమును గూర్చి సంఘమును గురించి, పట్టణాన్ని గురించి, సంఘాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అండి. కొన్ని విషయాలు రాసుకుందాం. ఒకటి, ఐరోపా ఖండములో ఐరోపా ఖండములోని మాసిదోనియా ప్రాంతములోని మాసిదోనియా ప్రాంతం అన్నా లేకపోతే దేశం అనొచ్చు, ప్రాంతములోని లోని ఒక పట్టణము. మాసిదోనియా లేకపోతే తెస్సలోనికయ ఐరోపా ఖండంలోని మాసిదోనియా ప్రాంతంలోని ఒక పట్టణం. ఇక్కడికి అంటే మాసిదోనియాకి ఎలాగెళ్ళారో తర్వాత చూద్దామండి. రెండు, మహా అలెగ్జాండరు తరువాత మహా అలెగ్జాండర్ తర్వాత మహా అలెగ్జాండర్ రాజ్యము 4 భాగాలైనప్పుడు అంటే మహా అలెగ్జాండర్ రాజ్యం 4 ముక్కలు అయిపోయిందండి. చనిపోయిన తర్వాత 4 భాగాలు అయిందండి. 4 భాగాలైనప్పుడు కసెండర్ అనువాడు
కెసెండర్ అనేవాడు అలెగ్జాండర్ సహోదరిని అలెగ్జాండర్ యొక్క సహోదరిని పెండ్లాడి ఆమె పేరు ఈ పట్టణమునకు పెట్టెను. ఆమె పేరు తెస్సలోనిక. క్రీస్తుకు పూర్వం 315లో ఓకే, మహా అలెగ్జాండర్ తర్వాత రాజ్యము 4 భాగాలైనప్పుడు కెసెండర్ అనేవాడు అలెగ్జాండర్ యొక్క సహోదరిని అంటే తెస్సలోనికను పెండ్లాడి ఆమె పేరు ఈ పట్టణమునకు పెట్టెను. అది క్రీస్తు పూర్వం 315లో జరిగింది. అలా అండి. ఇప్పుడు ఫిలిప్పి పట్టణం ఉంది కదమ్మా, ఫిలిప్పి పట్టణం అంతకుముందు మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక చదువుకున్నాం. ఫిలిప్పి పట్టణం ఉంది కదా, అది ఎవరి పేరుని బట్టి వచ్చిందండి? ఫిలిప్పి అనే పేరు ఎలాగొచ్చిందండి? నేను ఇటు అడుగుతున్నానా? నేను ఇటు అడుగుతున్నాను. ఆయన 100 సంవత్సరాలు సువార్తీయుడు అండి. చెప్పకపోతే ఏం చేస్తాడు? చెప్పేస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ఎలాగొచ్చిందండి ఫిలిప్పి పట్టణం అనే పేరు? ఫిలిప్పి పట్టణానికి ఆ పేరు ఎలాగొచ్చింది తెలీదమ్మా? ఓకే ఓకే ఓకే. మహా అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్ అండి. అందుకు అలెగ్జాండర్ పేరు పెట్టాడనమాట అండి. అలా అంటే ఏదో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, ప్రతిదానికి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. అనకాపల్లి అని పెట్టడం కూడా ఏదో ఉంటుందని మనకు తెలీదు. కుక్కల వారి పాలెం అన్నారండి. వాళ్ళు కుక్కల ఇంటి మీద కుక్కలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అండి. అలాగా మూడు, అప్పటి నుండి ఈ పట్టణము బహుగా అభివృద్ధి చెందెను. అప్పటి నుండి ఈ పట్టణము బహుగా అభివృద్ధి చెందెను. ఇదేమన్నా అడ్డుగా ఉన్నట్టుందండి. ఇప్పుడు ఎవరికడ్డు ఉండదండి. 4, రోమీలు మాస్దేనియాను వశపరుచుకుని మాసిదోనియాను వశపరచుకొని
దానిని దానిని 4 భాగములుగా దానిని 4 భాగములుగా చేసి ఒక భాగమునకు దీనిని ముఖ్య పట్టణముగా చేసిరి. ఒక భాగమునకు ఓ భాగానికి దీనిని దీనిని 5 తూర్పు నుండి రోమాకు పోవు రస్తా మీద లేకపోతే రస్తా మీద తూర్పు నుండి అంటే తూర్పు నుండి అంటే ఏంటండి? బబులోనండి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంటారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఆ బబులోన్ ఆ ప్రాంతం నుంచి వచ్చారు. అంటే తూర్పు నుండి ఒక రోడ్డు ఉందటండి. ఇది రోమాకి వెళ్ళడానికి. అంటే ప్రతి దేశం నుండి ప్రతి పట్టణం నుండి కనెక్షన్తో రోమాకి వెళ్ళే రోడ్లు ఉన్నాయండి. అంటే అందుకే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు కదండి. ఏ రోడ్డును పట్టుకున్నా రోమ్కి వెళ్తుందండి. అలాగా వాళ్ళు పరిపాలించిన ఆ దేశాలన్నిటికీ పట్టణాలన్నిటికీ రోడ్లు వేయించారనమాట అండి వాళ్ళు. ఆ రోడ్డు మీదే పౌలు ప్రయాణం చేశాడండి. ఓకే, ఆరు. పౌలు తన రెండవ ప్రయాణములో ప్రయాణం 53 క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం, అది క్రీస్తుకు పూర్వం. ఓకే, క్రీస్తు శకం 53లో
త్రోయలో ఉండగా వచ్చిన దర్శనమును బట్టి దర్శనాన్ని బట్టి అక్కడికి వెళ్ళాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 10వ వచనం. 8, 10 వచనాలు. 10 వచనాలు. 7 త్రోయ నుండి పౌలు త్రోయ నుండి సముద్రాకే నెయ్యపొలి మీదుగా ఫిలిప్పీ పట్టణమునకు వచ్చి సేవ చేసి కొట్టబడి చెరసాలలో వేయబడిన తరువాత తెస్సలోనికకు వెళ్ళెను. త్రోయ నుండి సముద్రాకే నేపొలి మీదుగా ఫిలిప్పీ పట్టణమునకు వచ్చి ఫిలిప్పీ పట్టణంలో సేవ చేసి ఫిలిప్పీ పట్టణంలో కొట్టబడి ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో వేయబడిన తర్వాత తెస్సలోనికకి వెళ్ళాడు. అది 16వ అధ్యాయం చివరిలోను 17వ అధ్యాయంలోనూ ఉంటుంది. యూదులు అచట ఎక్కువగా ఉండుట వలన చేత సమాజ మందిరం ఉండెను. అంటే సమాజ మందిరం ఉందంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అండి. అంటే సమాజ మందిరం కట్టుకోగలిగినంతమంది ఉన్నారన్నమాట అండి. సమాజ మందిరం ఉందంటే యూదులు ఉన్నారు. ఫిలిప్పీ పట్టణంలో యూదులు ఉన్నారు కానీ సమాజ మందిరం లేదు. అది ఆ సమాజ మందిరం కట్టుకుంటానికి అవకాశం లేదు. అది మిలిటరీ కాలనీ. ఫిలిప్పీ పట్టణం మిలిటరీ కాలనీ అంచేత అక్కడ సమాజ మందిరం కట్టలేదు. మిగిలిన పట్టణాల్లో సమాజ మందిరం కట్టుకున్నారు. వెనుకున్న సహోదరులు ఎవరైనా రాగతే అది ముందుకు వచ్చాను. 3వ లైన్లోకి వచ్చేయండి. ఇక్కడ 4వ లైన్లో రావచ్చు, 5వ లైను, ఇక్కడ 3వ లైన్కి రావచ్చు.
పౌలు పౌలు 3 విశ్రాంతి దినములు అసలు బోధించెను. కనపట్లేదండి? పోనీ లైట్ తీసేయండి, నేను కనపడినప్పుడు. ఓకే ఓకే, తీసేయండి, లైట్ తీసేయండి, తీసేయండి. కనపట్లేదండి? అయితే ఓకే 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 10 అంటే తెస్సలోనికలో 3 విశ్రాంతి దినాలు ఉన్నాడు అన్నారండి. అప్పుడు హింసలు ప్రారంభమైనందువల్ల, అంటే తెస్సలోనికలో హింసలు ప్రారంభమైనందువల్ల సహోదరులు పౌలును అచ్చటి నుండి బెరకు పంపివేసిరి, లేకపోతే పంపివేయబడెను. హింసలు ప్రారంభమైనప్పుడు పౌలు అచ్చట నుండి బెరయకు పంపివేయబడెను. పౌలు అతడి సంఘమునకు రెండు పత్రికలు వ్రాసెను. పౌలు అతడి సంఘమునకు, లేకపోతే తెస్సలోనికే సంఘమునకు 2 పత్రికలు వ్రాసెను. అరిస్తార్కు, సెకుందు అనువారు ఈ పట్టణం వారు. ఈ పట్టణం వారే. అపోస్తల కార్యాలు 24:27-2. ఓకే, రైట్. దీన్ని ఆలోచించే ముందు అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం చదువుదామండి. అపోస్తల కార్యాలు
ఓకే. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 1-9 వచనాలు. వారు ఒక్క నిమిషం ఉండండి. అపోస్తల కార్యాలు 17:1-9 వచనాలు. ఎవరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారు. ఓకే. అంటే అసలు తెస్సలోనికైలో సంఘం ఎలా ఎలా ఏర్పడిందో ఆ వచనాలు చదువుతున్నాను ముందు మనం. ఇది అలాగండి. అంటే ఈ పత్రికలన్నిటికీ పునాది అపోస్తల కార్యం. అపోస్తల కార్యం చదివిన తర్వాత అప్పుడు పత్రికల్లోకి వెళ్ళాలండి. అన్నిటికీ బేస్ అది. అంటే పత్రికలన్నిటికీ బేస్ అది. ఓకే. 17 అధ్యాయం 1 నుండి అందరూ తీయండి. అంటే రాత కాసేపు ఆపు చేసి అందరూ తీయండి. వారు అంపిఫొలి అపుల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతము నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోనొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. చాలండి. అలాగా తెస్సలోనికైలో ప్రభు యొక్క సంఘం స్థాపించబడింది పౌలు 2వ ప్రయాణంలో. మొదట వాళ్ళు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నారు, లేకపోతే త్రోయలో ఉన్నారు. మీ దగ్గర మ్యాప్ ఉన్న బైబిల్ ఒకటి ఇవ్వండి నాకు. ఉంది, మీ బైబిల్లో ఉంది. ఎక్కువ మంది దగ్గర ఈ బైబిలే ఉంటుంది. నాలుగో మ్యాప్ తీయండి. నాలుగో మ్యాప్ తీయండి. అంటే మీ బైబిల్ ఎన్నో మ్యాప్ అండి? అది లాస్ట్ది. ఒకవేళ కొత్త బైబిల్ అయితే లాస్ట్ మ్యాప్ తీయండి. పాత బైబిల్ అయితే 4వ మ్యాప్ తీయండి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని ఉంటుంది హెడ్డింగు. మీకేం హెడ్డింగ్ ఉందంటారు? పౌలు 3వ ప్రయాణం, రోమా ప్రయాణం ఉంటుంది కొత్త బైబిల్లో. ఓకే. మాసిదోనియా అని పెద్ద అక్షరం ఉంటుంది చూడండి, మాసిదోనియా. దాని క్రింద ఫిలిప్పి ఉంటుందండి చిన్న అక్షరాలతో. దాని క్రింద సముద్రాకే ఉంటుంది. దాని క్రింద త్రోయా అని ఉంటుందండి. రెడ్డింగ్ పెన్నుతో త్రోయా గుర్తుపెట్టుకోండి. రెడ్డింగ్ పెన్నుతో త్రోయా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ త్రోయలో ఉండగా దర్శనం వచ్చిందండి పౌలుకి.
ఒకసారి అలాగే ఉంచి ఏలు ఇక్కడ పెట్టి ఆ వచనం తీయండి. 16 అధ్యాయం అపోస్తలుల కార్యం 16 అధ్యాయం 8-10 వచ్చు. ఏదండి 8-10 వచ్చు. 16 అధ్యాయం 8-10 వచనాలు. అంతటి వారు ముస్యాను ఒక నిమిషం తీయలేదని అందరం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 8 నుండి 10 వరకు. సువార్త విషయంలో దేవుడు ఎంత సహాయం చేశాడో మనకు కనపడద్దండి. సువార్త విషయంలో పరిశుద్ధాత్ముడు ఎంత సహాయం చేశాడో తెలుస్తుందండి. సువార్త విషయంలో యేసు ప్రభు ఎంత సహాయం చేశాడో తెలుస్తుందండి. అంటే ముగ్గురు వర్క్ చేస్తున్నారండి ఆ సువార్త సేవ చేసేవారితో. మెయిన్గా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి నడిపిస్తాడండి. యేసు ప్రభు వాగ్దానం చేశారు, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటాను అని చెప్పేసాను. అంతే యేసు ప్రభు ఉంటారండి. దేవుడు ఆ ద్వారం తెరిస్తేనే వీళ్ళు ఎంటర్ అవుతారండి. దేవుడు ద్వారం తెరిగిపోతే ఎంటర్ అవ్వరండి. దేవుడు తోడ్పాటు ఉంటుందండి. అలాగండి. ఇప్పుడు చూడండి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 8 నుండి. అంతట వారు ముస్యను దాటిపోయి త్రోయికు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడకు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఓకే, అప్పుడు ఆ దర్శనానికి అర్థం చెప్పారండి. ఏమని అర్థం చెప్పారు? తర్వాత అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తుంది. అప్పుడు అంటే అసలు ఈ మాసిదోనియాకి ఎందుకు వచ్చారండి? దేవుడు చెప్పాడు, కలరప్పించాడు దేవుడు. ఆ దర్శనం వచ్చిన దర్శనానికి అర్థం చెప్పుకున్నారు. అప్పుడు ఈ త్రోయ గీత గీశారు. సముద్రాకే నేపోలి ఎక్కడో రాశాను నేను. సముద్రాకే త్రోయ నుండి సముద్రాకేకును నేపోలికిని నేపోలి మీదుగా ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. అప్పుడు ఫిలిప్పి అనేది పైన ఉంటుందండి. ఫిలిప్పి అనే పదం పైన ఉంటుంది. దానిపైన తెస్సలోనిక అనే పెద్ద అక్షరాలు ఉంటాయి. అంటే పెద్ద అక్షరాలు ఏమో దేశాలు. ఇటలీ దేశం, దల్మతయి దేశం, మాసిదోనియా దేశం, మెలితే దేశం, బితూనియా దేశం, పొంతు, చిన్నాసియా దేశం, గలతీయ ప్రాంతం, కప్పదొకియా, అరేబియా, ఐగుప్తు, కురేనియా అలాగనమాట అండి. అది పెద్ద అక్షరాలేమో దేశాలు, చిన్న అక్షరాలేమో పట్టణాలు. అపోస్తలుడైన పౌలు రెండో ప్రయాణంలో త్రోయలో ఉన్నప్పుడు దర్శనం కలిగింది. అందుచేత సముద్రాకే నేపోలి దాటి ఫిలిప్పి పట్టణంకి వెళ్ళి ఫిలిప్పి పట్టణంలో సేవ చేసి ఫిలిప్పి పట్టణంలో కొట్టబడి ఫిలిప్పి పట్టణంలో చెరసాల వేయబడి విడుదల పొందిన తర్వాత తెస్సలోనికకు వెళ్ళారు. అలాగండి, తెస్సలోనికకు వెళ్ళారు. అప్పుడు ఐరోపా ఖండంలోను మాసిదోనియా దేశంలోనూ ఉన్న పట్టణం తెస్సలోనికయ. మహా అలెగ్జాండరు ఈ బైబిల్ జాగ్రత్త పెట్టుకోవాలండి, కాగితాలు పడిపోతాయి. నువ్వు తీసేవండి నాకు. ఓకే, మహా అలెగ్జాండర్ ఐడియా ఉందమ్మా? గ్రీకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మహా అనే పదం కొంతమందికి వాడారండి. ఇంకెవరున్నారండి? మహా అలెగ్జాండర్ ఉన్నాడు, ఇంకెవరున్నారండి? మహా హేరోదు ఉన్నాడండి, ఇంకెవరున్నారండి? యూదుల్ని బబులోన్ నుంచి పంపించేశాడు. ఎవరైనా? కోరేషు కూడా ద గ్రేట్ అని ఉందటండి. కోరేష్ ద గ్రేట్ అంటే కోరేషు కూడా మహా కోరేషు అనే పదం ఉందటండి. నేను మొన్న చదివాను, పుస్తకంలో చదివితే అక్కడ ఉందండి. ఓకే,
ఈ మహా అంటే వాళ్ళు గ్రేట్ అన్నమాట అండి. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారండి. ఆ గ్రేట్ వాళ్ళందరికీ తెలుగులో మహా అని రాశారండి. అలాగండి అలెగ్జాండర్ మన దేశానికి వచ్చాడంట కదండి. వచ్చాడండి. వచ్చాడు. ఎవరితో కొంచెం అభిమానంగా మాట్లాడాడు, పురుషోత్తముడితో. ఓకే. అంటే యుద్ధం జరిగింది, వాళ్ళే ఓడిపోయారనేమో మన చరిత్రకాలు రాస్తారు, ఇండియన్స్ ఓడిపోయారని వాళ్ళు రాస్తారండి. అసలు యుద్ధం జరగలేదటండి, వాళ్ళిద్దరూ సమాధాన పడిపోయారటండి. ఓకే. చిన్న వయసులో చనిపోయిన వాళ్ళల్లో అలెగ్జాండర్ ఒకడండి. చిన్న వయసులో చనిపోయాడండి. అంటే చిన్న వయసులో ఎక్కువ పని పెట్టుకున్నాడండి. మన దేశాలన్నీ తిరిగి సిక్ అయిపోయి చచ్చిపోయాడండి. విదేశీయులు ఎవరన్నా ఇండియాలో కొంతకాలం ఉంటే వాళ్ళు సిక్ అయిపోతారండి. ఎందుకంటే మనది కలుషితమైన ప్రాంతం, తొందరగా సిక్ అయిపోతారండి. నేను ఒక ఆయన చెప్పానండి, నువ్వు ఇక్కడ ఉంటే నీకు టీబీ వచ్చేద్దని చెప్పానండి. టీబీ అటాక్ అయిపోద్ది. ఇప్పుడు మన గోదావరి మీద బ్రిడ్జి కట్టారు ఎవరండి ఆయన? కాటన్ గారు. ఆయన భార్య టీబీ వచ్చి చచ్చిపోయిందటండి. నెహ్రూ గారి భార్యకి టీబీ ఉందటండి. అంటే ఇది చాలామందికి అప్పుడు పూర్వం టీబీ అంటే భయంకరమైన జబ్బు, ఇప్పుడు భయంకరమైన జబ్బు కాదండి. అసలు టీబీ వస్తే ఆ తర్వాత మందులు వాడిన తర్వాత పుసు పొంగిపోతాడండి. ఆ తిండి తిన్న తర్వాత మాత్రలు వేసుకున్న తర్వాత బాగా బలమైపోతాడండి. ఇప్పుడు టీబీ భయంకరమైనది కాదండి. ఇస్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఆ కాలంలో టీబీ భయంకరమైందండి. క్షయవ్యాధి అన్నాడండి. ఓకే. అలెగ్జాండర్ చనిపోయాడు. యుద్ధానికి వచ్చి ఇది అరేబియా ప్రాంతంలో ఎక్కడో చనిపోయాడండి ఆయన. ఆ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యం 4 భాగాలు అయిపోయిందండి. అలెగ్జాండర్ రాజ్యం 4 భాగాలు అయిపోయిందండి. ఎవరన్నా 4 భాగాలు చెప్పండి. ఒకటి చెప్పరా అమ్మా? సిరియాను పరిపాలించింది ఎవరు అమ్మా? సెల్యూకస్. అంటే 4 న్యాయాధిపతులు ఆయన రాజ్యాన్ని పనిచేసుకున్నారండి. సెల్యూకస్ ఇది సిరియా. ఓకే. 2 సరే ఒకటి చెప్పండి. నేను రెండు చేతులు రాయలేను, ఒక చేతితో రాస్తాను. చెప్పండి. టోలమీ ఐగుప్తు దేశం. ఓకే. అప్పుడు 3 కిసెండర్. కిసెండర్ ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? మాసిదోనియాని. మాసిదోనియా ఆ ప్రాంతాన్ని కిసెండర్ పరిపాలించాడు. అందుకే అతను అలెగ్జాండర్ చెల్లిని పెళ్లి చేసుకుని అలెగ్జాండర్ సహోదరిని పెళ్లి చేసుకుని ఆమె పేరు తెసలోనిక. అప్పుడు దీనికి ఈ పట్టణాల్లో ఒకదానికి, మాసిదోనియాలో ఉన్న పట్టణాల్లో ఒకదానికి తెసలోనిక అని పేరు పెట్టాడు అనమాట అండి. 4 అమ్మా లిసియోకస్. ఈయన దేన్ని పరిపాలించాడు? చిన్న ఆసియాని. ఓకే. అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని 4 భాగాలు చేసుకున్నారండి. 4 సైన్యాధిపతులు పంచుకున్నారండి. సిరియా ప్రాంతాన్ని సెల్యూకస్
అనేవాడు పరిపాలన చేశాడండి. ఐగుప్తు దేశాన్ని అంటే ఐరోపా ఖండాన్ని టోలమీస్ వాళ్ళు పరిపాలన చేశారండి. మాసిడోనియా ప్రాంతాన్ని కిసిండర్ అనేవాడు పరిపాలన చేశాడండి. అందుకే ఇక్కడ కిసిండర్ మహా అలెగ్జాండర్ తర్వాత రాజ్యం 4 భాగాలైనప్పుడు కసెండర్ అనేవాడు అలెగ్జాండర్ యొక్క సహోదరుని పెండ్లాడి ఆమె పేరును బట్టి ఈ పట్టణానికి ఆ పేరు పెట్టాడు. ఆమె పేరు తెసలోనిక. అలాగనమాట అండి. అమ్మా కొన్ని చోట్ల సికండర్ అన్నారు, కొన్ని చోట్ల సెకండర్ అన్నారు. ఏదైనా పర్లేదండి, ఏమైనా పర్లేదండి. నాలుగవ సైన్యాధిపతి లిసియోకస్ ఆయన చిన్న ఆసియాని పరిపాలన చేశాడండి. 4 ముక్కలు అయిపోయిందండి. అప్పుడు వీళ్ళని ఈ 4 ముక్కల్ని ఎవరు జయించారండి? రోమీలు వచ్చి జయించారండి. అంటే మీ బైబిల్లో సాధ్యమైతే దానియేలు గ్రంథం 12 అధ్యాయం క్రింద ఖాళీ ఉంటుంది, ఎక్కువ ఖాళీ ఉంటుంది, అక్కడ రాసుకోండి ఈ పేర్లు. ఇప్పుడు మట్టు మీ నోట్స్లో రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం 12 అధ్యాయం తర్వాత కింద తెల్లకాయతం ఎక్కువ ఉంటుందండి, ఖాళీ స్థలం, అక్కడ రాసుకోండి. కొంచెం అందంగాను స్పష్టంగా రాసుకోండి. ఓకే ఓకే. ఐదు తర్వాత అంటే ఇది మొదట సామాన్యమైన పట్టణం అటండి. ఇది అంటే పట్టణం కాదు, గ్రామం సామాన్యమైంది. ఆ తర్వాత బాగా డెవలప్ అయ్యి పట్టణం అయిందండి. ఓకే. అప్పటి నుండి ఈ పట్టణము బహుగా అభివృద్ధి చెందినం. రోమీ